ప్రియమైన స్నేహితులారా, ఈరోజు మనం ఒక అద్భుతమైన కథను వింటున్నాము. మన మొదటి తల్లిదండ్రుల మధురమైన ప్రేమ కథ, ఈడెన్ తోట యొక్క పవిత్రమైన కథ. దేవుడు ఎలా 6 రోజుల్లో ఈ అందమైన ప్రపంచాన్ని సృష్టించాడో, ఆదాము మరియు హవ్వ ఎలా ప్రేమతో కలిసి జీవించారో తెలుసుకుందాం. మొదట్లో భూమి ఖాళీగా ఉంది, చీకటిలో మునిగిపోయింది. కాని దేవుడు తన అద్భుతమైన శక్తితో 6 రోజుల్లో అన్నింటినీ సృష్టించాడు. మొదటి రోజు వెలుగును, రెండవ రోజు ఆకాశాన్ని, మూడవ రోజు భూమి మరియు మొక్కలను, నాలుగవ రోజు సూర్యుడు, చంద్రులు నక్షత్రాలను, ఐదవ రోజు చేపలు పక్షులను, ఆరవ రోజు జంతువులను మరియు మనుషులను సృష్టించాడు. ఏడవ రోజు విశ్రమించి ఆ రోజును పవిత్రంగా చేశాడు. అప్పుడు భూమిపై మొక్కలు లేవు, వర్షం లేదు, కాని మృదువైన నీటి ఊటలు భూమిని తడిపేవి. ఆ సమయంలో దేవుడు భూమి మట్టితో ఆదాముని రూపొందించాడు. అతని ముక్కులో జీవవాయువును ఊదాడు. అప్పుడు ఆదాము జీవంతుడయ్యాడు. ఎంత అద్భుతం! మట్టి నుండి జీవం పుట్టింది. తర్వాత దేవుడు తూర్పున ఈడెన్ అనే అద్భుతమైన తోటను నాటాడు. అక్కడ ఆదాముని ఉంచాడు. ఆ తోట ఎంత అందంగా ఉండేదో ఊహించుకోండి. పచ్చని చెట్లు, తీపి పండ్లు, అందమైన దృశ్యాలు. అన్ని రకాల చెట్లు కనుల పండువగా, తినడానికి మంచివిగా ఉండేవి. తోట మధ్యలో 2 ప్రత్యేకమైన చెట్లు ఉండేవి, జీవవృక్షం మరియు మంచి చెడ్డల జ్ఞానవృక్షం. ఈడెన్ నుండి ఒక నది ప్రవహించేది. అది తోటను తడిపి అక్కడ నుండి 4 శాఖలుగా విడిపోయేది. మొదటిది పీషోన్. అది హవీలా దేశాన్ని చుట్టేది. అక్కడ మంచి బంగారం ఉండేది. రెండవది గీహోన్, కుష్ దేశాన్ని చుట్టేది. మూడవది టైగ్రిస్, అష్షూరుకు తూర్పున ప్రవహించేది. నాలుగవది యుఫ్రటీస్. ఆ ప్రాంతాల్లో బంగారం, సుగంధద్రవ్యాలు, గోమేదికరాళ్లు ఉండేవి. దేవుడు ఆదాముతో చెప్పాడు, ఈ తోటలోని అన్ని చెట్ల పండ్లు తినవచ్చు, కాని మంచి చెడ్డల జ్ఞానవృక్షం పండు మాత్రం తినకూడదు. తింటే చచ్చిపోతావు. ఆదాము తోటను చూసుకోవాలని, దాన్ని కాపాడాలని చెప్పాడు. తరువాత దేవుడు చూశాడు, మనిషి ఒంటరిగా ఉండటం మంచిది కాదు. అప్పుడు అన్ని అడవి జంతువులను, పక్షులను సృష్టించాడు. ఆదాము వాటన్నింటికీ పేర్లు పెట్టాడు. సింహం, పులి, ఏనుగు, గుర్రం, కోతి, ఎన్ని జంతువులు, ఎన్ని అందమైన పక్షులు! కాని ఆదాముకు తగిన జోడీదారు కనిపించలేదు. అప్పుడు దేవుడు ఆదాముపై గాఢనిద్రను రప్పించాడు. అతని పక్కటెముకను తీసి దానితో స్త్రీని రూపొందించాడు. ఆదాము మేల్కొన్నప్పుడు ఆమెను చూశాడు. ఎంత ఆనందం, ఎంత ఉత్సాహం! అతను అరిచాడు, ఇది నా ఎముకల ఎముక, నా మాంసం మాంసం. ఇది మనిషి నుండి తీసుకోబడింది, కాబట్టి దీనిని స్త్రీ అని పిలుస్తాను. అప్పటినుండి మనిషి తన తల్లిదండ్రులను విడిచి తన భార్యతో కలిసి ఒక్కటయ్యాడు. ఆదాము హవ్వ ఇద్దరు నగ్నంగా ఉండేవారు కాని సిగ్గుపడేవారు కాదు. వారి హృదయాలు పవిత్రంగా, ప్రేమతో, శాంతితో, ఆనందంతో, అందంతో నిండి ఉండేవి. ఈదెన్ తోట ఎంత మధురమైన స్వర్గంలా ఉండేదో ఊహించుకోండి. ఆదాము, హవ్వ కలిసి నడుస్తూ, మాట్లాడుతూ, నవ్వుతూ ఉండేవారు. జంతువులతో ఆటపాటలు, పక్షుల కలకలలు వింటూ, తీపి పండ్లు తింటూ, దేవునితో మాట్లాడుతూ. ఎంత అందమైన జీవితం! ప్రేమ, ఆనందం, శాంతి అన్నీ ఉండేవి. ఇది మన మొదటి తల్లిదండ్రుల మధురమైన, పవిత్రమైన ప్రారంభం. దేవుని ప్రేమ, సృష్టి అద్భుతం మరియు మానవ ప్రేమ కథ. ఈ కథ మనకు చూపిస్తుంది, ప్రేమ ఎంత శక్తివంతమైనదో, దేవుని సృష్టి ఎంత అందమైనదో.